కాపురం చేయి, ఆమెను అంగీకరించు భార్యగా, ఆమెతో నువ్వు కాపురం చేయి, బిడ్డల్ని కను. కాబట్టి మనకంటూ ఒక వంశం ఉంటుంది. ఇది తండ్రిగా భావన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీడట అన్నయ్య భార్య అయినటువంటి ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడట. కానీ తండ్రిగా మాత్రం బాధ్యతలు తీసుకోడట. ఆమెతో శారీరకంగా కలుస్తాడట, ఎంజాయ్ చేస్తాడట. కానీ భర్తగా అలాగే తండ్రిగా బాధ్యత మాత్రం తీసుకోడట. మీకు అర్థమవుతుందా? ఈరోజు ప్రేమ దోమ అని చెప్పేటటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ ఇదే చేస్తున్నారు. ప్రేమ దోమ అని చెప్పి ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి కలిసి ఉందాం, లివింగ్ టుగెదర్, సహజీవనం. ఎంత దారుణం! ఈరోజు పెళ్లి కాక మునిపే కలిసి ఉండేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి వచ్చేసారు. పెళ్లి కాకముందే కలిసి ఉంటున్నారు, పెళ్లి కాకముందే పిల్లల్ని కూడా కనేస్తున్నారు, పెళ్లి కాకముందే కడుపు చేసుకుంటున్నారు. ఇది వాక్యానికి సంపూర్ణ విరుద్ధం. ఒకరోజు ఒక తల్లి వాళ్ళ అబ్బాయి పట్టణంలో ఉంటే చూద్దామని చెప్పి వచ్చింది. వచ్చే ముందు వాళ్ళ అబ్బాయి చెప్పేశాడు, మమ్మీ నువ్వు వస్తున్నావు కదా, నేను ఒక సింగిల్ రూమ్లో ఉండలేదు, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఆ అపార్ట్మెంట్లో చాలా గదులు ఉంటాయి. ఆ గదుల్లో ఒక గదిలో నేను ఉంటున్నాను, మరొక గదిలో మరొక అమ్మాయి కూడా ఉంటుంది. నువ్వేమో అపార్థం చేసుకోవద్దు మమ్మీ, వచ్చి సడన్గా షాక్ తింటావేమో, ఆ అబ్బాయి ఏంటి ఒక అమ్మాయితో ఉంటున్నాడని చెప్పి అనుకుంటావేమో. మమ్మీ, ఈ పట్టణాలు ఇది కామన్ అయిపోయింది, కంబైన్డ్గానే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. కాబట్టి ఒక అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ హౌస్లో మేము కలిసే ఉంటాం, అపార్థం చేసుకోవద్దు మమ్మీ అంటే సరేనా అని చెప్పి ఆ ఇంటికి వచ్చి చూస్తే ఒక తన కొడుకు, ఒక అందమైన అమ్మాయి ఆ ఇంట్లో ఉంటారు. వచ్చినప్పుడు ఆ అమ్మాయి పలకరింపు కావచ్చు, ఆ అమ్మాయి ఇతరులతో ఉండే విధానం కావచ్చు, చాలా క్లోజ్గా, చాలా ఇంటిమేట్గా ఉంటున్నారు వాళ్ళిద్దరు కూడా. తల్లికి అనుభవం వచ్చింది. వీడేమో కేవలం అపార్ట్మెంట్లో ఉంటాం కానీ అలాంటిది ఎవరు మమ్మీ అని అంటున్నాడు. మమ్మీ నువ్వేమైనా వేరే అనుకుంటున్నావా ఏమిటి? ఈ అమ్మాయి